అవతార్ వరల్డ్ సినిమాపై దీని ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. అవతార్ నుంచి అవతార్ ది వే ఆఫ్ వాటర్ వరకు ఈ ఫ్రాంచైజీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లని సాధించింది. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా కాంట్రవర్సీలో ఇరుక్కుంది. సినిమాలో బ్లూ రంగులో మెరిసే వీరనారి నేయితిరి క్యారెక్టర్ని డిజైన్ చేయడంలో పెద్ద మోసం జరిగిందంటూ ఓ నటి కోర్టుకెక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతాం. ప్రముఖ నటి కోరియాన్కా కిల్చర్, దర్శకుడు జామ్స్ కామెరూన్ వాల్ట్ డిస్నీ సంస్థలపై సెన్సేషన్ కామెంట్ చేస్తూ కోర్టులో దావా వేసింది. తన పర్మిషన్ లేకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తన ముఖ కవలికలను వాడి నేయితిరి పాత్రను క్రియేట్ చేశారన్నది ఆమె ఆర్గ్యుమెంట్. మామూలుగా సినిమాల్లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడి నటుల ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తారు. కానీ ఇక్కడ కిల్చర్ ప్రమేయం లేకుండానే ఆమె పోలికలను వాడేశారనేది ప్రధాన ఆరోపణ. అయితే ఈ కాంట్రవర్సీ 2005లో మొదలైంది. 14 ఏళ్ల వయసులో కిల్చర్ ఓ చిత్రంలో నటించింది. LA టైమ్స్ పత్రికలో ఆమె ఫోటో ప్రచురితమైంది. ఆ ఫోటోను చూసిన జేమ్స్ కామెరూన్ దానికి ముగ్ధుడైపోయారట. తన డిజైన్ టీంని పిలిచి ఆ ఫోటోను రెఫరెన్స్గా ఇచ్చి నేయితిరి ముఖం ఇలాగే ఉండాలి అని ఆర్డర్ వేశారట. తన ముఖాన్ని, తన గుర్తింపును ఒక కమర్షియల్ ప్రోడక్ట్ కోసం వాడుకొని తనకు కనీసం క్రెడిట్ ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆధారాలు ఉండవు. కానీ ఇక్కడ స్వయంగా జేమ్స్ కామెరూన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఈ చర్చకు దారితీశాయి. గతంలో ఒక ఈవెంట్లో కిల్చర్ను కలిసినప్పుడు నేయితిరి పాత్రకు ఆమె స్ఫూర్తి అని చెబుతూ ఒక స్కెచ్పై కామెరూన్ సంతకం చేసి ఇచ్చారు. అలాగే ఒక ఇంటర్వ్యూలో కామెరూన్ మాట్లాడుతూ నేయితిరి పాత్రకు మూలం కోరియాన్కా కిల్చర్ ఫోటోనే, ఆమె ముఖంలోని కింది భాగం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని ఓపెన్గా చెప్పిన మాటలే కిల్చర్ తన ఆయుధాలుగా మార్చుకున్నారు. ఇప్పుడు అవతార్ సినిమా గిరిజన తెగల హక్కుల గురించి పోరాటం చేసే కథతో వచ్చింది. కానీ నిజ జీవితంలో ఒక స్థానిక తెగకు చెందిన అమ్మాయి హక్కులనే కాలరాశారని కిల్చర్ తరపు న్యాయవాదుల వాదన. ఆమెకు భారీ మొత్తంలో పరిహారంతో పాటు అవతార్ సిరీస్కి వచ్చిన 1000 కోట్ల లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సినిమాలో గ్రాఫిక్స్ అనుకున్నవన్నీ నిజం కాదా, ఒక మనిషి పోలికలను కాపీ కొట్టి 1000 కోట్లు గడించడం కరెక్టేనా అన్న డిస్కషన్ ఇప్పుడు నెట్టింట్లో గట్టిగానే జరుగుతాం. ఒకవేళ కోర్టు కిల్చర్ వైపు తీర్పు ఇస్తే అది హాలీవుడ్ ఫ్యూచర్పై సాలిడ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఇప్పటికే AI డిజిటల్ రిప్లికాస్పై నటులు సమ్మెలు చేస్తున్న ఈ సమయంలో ఈ అవతార్ కాంట్రవర్సీ మరింత పాపులర్ అయిపోతోంది. చూడాలి మరి కోర్టు ఎవరికి అనుకూలంగా తీర్పిస్తుంది.